ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏ అధికారి ఎక్కడ ఉండాలో చెప్పడానికి పురంధేశ్వరి ఎవరన్నారు? ఎవరిని బదిలీ చేయాలో, ఎవరిని నియమించాలో ఈసీకి లేఖ రాసే అధికారం పురంధేశ్వరికి ఎక్కడిదంటూ ఆయన ప్రశ్నించారు. ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి రాదా అంటూ ప్రశ్నించారు. ఆమెపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు పేర్ని నాని. పురంధేశ్వరి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించే కంటే కూడా వాళ్ల చెల్లెలి భర్త మరిదిగారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరితెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. 22 మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. పురంధేశ్వరి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? నోరు మెదపకుండా, పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు? మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు 22 మంది నికార్సైన నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిలదీయట్లేదు, ప్రశ్నించట్లేదు? ఆవిడ ఆధారాలు పట్టుకు రమ్మని చెప్పాలి, లేదంటే ఆవిడని జైల్లో వేయాలి కదా. ఎన్నికల సమయం కదా ఇది. ఎందుకు మీరు చేష్టలకి ఊరుకుంటున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంటున్నారు? అదొకటే కాదు, ఆయన్ని నేను అడుగుతున్నాను, ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని, ఆవిడకి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మడమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది. ఏ హోదాతో ఇచ్చింది? అంటే మీకు బాసా ఈవిడ? మీకు బాసా ఈవిడ అంటున్నా. మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ తిరిగి మొఖాన్ని కొట్టాలి కదా. ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరి తెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి? ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది. ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వేయాలి, ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వేయాలి, ఐజీలను తీసి ఎవరిని వేయాలి, డిఐజీలను తీసి ఎవరిని వేయాలి, ఎస్పీలను తీసి ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వేయాలి. ఈ బరితెగింపు కాదా ఇది? ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు, ఒక రాజకీయ నాయకురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితెగింపు